హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఇది నా బుడ్డదాని డ్రెస్ పైన పెయింట్ చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇలా డ్రెస్ పైకి ఫస్ట్ నేను పేపర్ మీద డ్రాయింగ్ చేసుకున్నాను. డ్రా చేసుకుని కార్బన్ పెట్టి దాన్ని డ్రెస్ పైకి డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఇలాగా డిజైన్కి సెట్ అయ్యేలా ఫ్రేమ్ సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి కావాల్సిన కలర్స్ ఓన్లీ 3 మాత్రమే తీసుకున్నా. బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునేలాగా. ఇది 3D అవుట్లైనర్ ఎల్లో కలరు. సో స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఇది క్లాత్కి లైనింగ్కి అటాచ్ అవ్వకుండా విడివిడిగా నేను ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను. లైనింగ్ దాని కింద వస్తే దానికి కూడా కలర్ అయిపోతుంది. అందుకే కొంచెం అటాచ్ అవ్వకుండా దానికి వేరేలా ఫ్రేమ్ పెట్టుకోండి. లేకపోతే లైనింగ్కి క్లాత్కి మధ్యలో పేపర్ అయినా పెట్టుకోండి, మీకు కన్వీనియంట్ని బట్టి. సో దాని తర్వాత నేను పింక్ కలర్ తీసుకున్నా. ఇది వచ్చేసి బ్రష్ డోమ్స్ది 4 నెంబర్ బ్రష్ తీసుకున్నాను, రౌండ్ బ్రష్. ఇలా అవుట్లైన్ చేసుకొని ఫ్లవర్కి తర్వాత ఇలా నేను షేడ్ చేస్తున్నాను పింక్ కలర్తో. ఇది ఈజీ అండి, బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. మీరు చిన్ని ఫ్లవర్స్ ఇలా ట్రై చేసుకుంటే దేని మీద అయినా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. పెయింటింగ్ పెద్ద కష్టమేం కాదు. ఇలా నేను షేడ్ చేసుకుంటున్నా. నాకు ఎలా కావాలో అలా వచ్చే వరకు దాన్ని నేను షేడ్ చేసుకుంటున్నాను. నేను అక్రిలిక్ కలర్సే వాడతానండి, మ్యాక్సిమం అవి వాడతాను. మీకు అందులో అక్రిలిక్ కలర్ అనేది కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే మీరు కొంచెం 2 డ్రాప్స్ వాటర్ అలా కలుపుకోవచ్చు. లేక మీడియం అని ఉంటుంది, అదైనా కలుపుకోవచ్చు. జస్ట్ 2 డ్రాప్స్ అలా కలుపుకోండి, సరిపోతుంది. మీకు కొత్త బాటిల్లో అయితే అక్రిలిక్ది అసలు ఏం కలపక్కర్లేదండి, అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రై అయింది పెయింట్ అనిపిస్తే మీరు జస్ట్ 1 or 2 డ్రాప్స్ కలుపుకుంటే మీకు సరిపోతుందండి. సో ఇలా నేను షేడ్ చేస్తున్నాను మొత్తం. జస్ట్ ఓన్లీ షేడింగ్, ఇందులో ఇంకేం మిక్స్ చేయట్లేదు కాబట్టి మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా నేను అన్ని పెటల్స్కి షేడ్ చేసుకుంటానండి. ఫస్ట్ అవుట్లైన్ చేసేసుకోవాలి. ఏదైనా ఫ్లవర్ ఏదైనా ఉంటే దాన్ని అవుట్లైన్ చేసుకుని మనం షేడింగ్ చేసుకుందాం. ఇలా పైనుంచి కిందకి లైన్స్ లాగా షేడ్ చేస్తున్నాను. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఎలాగా అనేది. సో ఇలా నేను తర్వాత ఇక చిన్న బర్డ్లా వేసుకున్నాను. దాన్ని మొత్తం పింక్ కలర్తో ఫిలప్ చేసేసాను. ఇంకొక ఫ్లవర్ ఉంది, దాన్ని కూడా నేను పింక్తో షేడ్ చేసేసుకున్నా మొత్తం. అండ్ దాని మిడిల్లో నేను గ్రీన్ కలర్తో ఇలాగా ఒక డాట్ పెట్టి దాన్ని పైకి షేడ్ చేస్తున్నానండి. ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. అంతే, ఈజీ, చాలా ఈజీగా చెప్పానండి. బిగినర్స్ కూడా ట్రై చేస్తారని. ఇది 3D అవుట్లైనర్ ఎల్లో కలరు, లెమన్ ఎల్లో. సో నేను ఇది డాట్స్ పెట్టుకుంటున్నా. మీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే ఏదైనా పెట్టుకోండి వేరే కలర్ అది, లేదంటే పెయింట్తోనే ఏదైనా డాట్స్ పెట్టేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను దీంతో డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో ఇలా నేను 2 ఫ్లవర్స్కి వేసేసుకున్నాను. తర్వాత లెమన్ ఎల్లో తీసుకున్నాను నేను లీవ్స్కి. ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి పైనుంచి. జస్ట్ ఇలా షేడ్ చేస్తున్నా కొంచెం పెయింట్ లీఫ్కి పైనుంచి. ఇక్కడ నేను 4 నెంబర్ బ్రష్ యూజ్ చేసేస్తానండి లీఫ్ కూడా. మీరు కావాలంటే 2 నెంబర్ బ్రష్ యూజ్ చేసుకోండి. నాకు కన్వీనియంట్గా ఉన్న దాన్ని బట్టి నేను బ్రష్ యూజ్ చేసేసుకుంటాను. మీ కన్వీనియంట్ని బట్టి మీరు బ్రష్ యూజ్ చేసుకోండి. 4 నెంబర్ అయినా 2 నెంబర్ అయినా లేకపోతే అవుట్లైన్కి 0 అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కింద నుంచి ఇలా గ్రీన్ కలర్ తీసుకుని పైకి షేడ్ ఇస్తున్నానండి. 2 కలర్స్లో లీఫ్ ఉండేలా నేను పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక కలర్తో షేడ్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని నేను 2 కలర్స్ పెట్టుకున్నాను. ఇది వాషబుల్ అండి, వాష్ చేసినా సరే మీకు పోదు. మీరు ఒకసారి వేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఇలా నేను అన్ని లీవ్స్కి పెయింట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ వేస్తున్నాను, తర్వాత కింద నుంచి గ్రీన్ షేడ్ ఇస్తున్నాను.
ఎలా షేడ్ కావాలో అలా వచ్చే వరకు నేను దాన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను పైకి కిందకి. సో అలా ఇక్కడ వచ్చేసి బర్డ్ వేసాను కదండి, ఇక్కడ ఇలాగ నేను పైనుంచి కిందకి లైన్స్లో పెట్టుకున్నాను. తర్వాత ఇలా స్టోక్స్ ఇస్తున్నాను, ఎలా బాగుంటే అలాగా. మీరు ఇవన్నీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా మీకు ఇంకా ఎలా కావాలనుకుంటున్నారో అలా కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పింక్ కలర్తో డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ డెకరేషన్ పర్పస్ అన్నమాట. మీకు నచ్చినట్టు మీరు మీ ఫ్లవర్ని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇదండి. మొత్తం అంతా పెయింట్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఒక 2-3 డేస్ వాష్ చేయకండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వాష్ చేసుకుంటే మీకు వాష్ చేసినా సరే పోదు. ఇది చాలా ఈజీగా చెప్పాను, బిగినర్స్ కూడా వేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.